Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మా. శ్రీమాత్రే నమః. నమస్తే మా. శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా వరకు ఆడవాళ్ళ పీరియడ్స్ విషయానికి వచ్చేసరికి ఎన్నిసార్లు ఎంతమంది మాట్లాడినా మళ్ళీ మళ్ళీ దాని గురించి ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర కూడా. టాపిక్ వస్తే అసలు ఈ పీరియడ్స్ అనేది దోషమా? పీరియడ్స్లో ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఏమి ముట్టకుండా ఏ పని చేయకుండా ఒక మూల కూర్చోవాలా? దీని గురించి ఏం చెప్తారు మీరు? పీరియడ్స్ దోషమా అనంటే ఒక జీవికి ప్రాణం ఇచ్చే చక్రం అది. అది దోషం ఎలా అవుతుంది? ఒక జీవి బయటికి రావాలి అంటే అది ఉంటేనే రాగలరు ఆడవాళ్ళకి. మనం ఒక జీవికి ప్రాణం పోస్తున్నాము అంటే అది దోషం ఎలా అవుతుంది? దోషం కాదు. మొదటిసారి అమ్మాయి ఇదైనప్పుడు మనం ఘనంగా ఫంక్షన్ పెడతాం. అవును. దోషం అయితే ఫంక్షన్ పెడతామా? పెట్టాం కదా. ఇప్పుడు మహిళ అనేది ఉంటుంది మొదటిసారి కాబట్టి, ఫస్ట్ టైం మాత్రమే. ఇది ఏమి ముట్టుకోకూడదా అని ఎందుకు వచ్చింది అని అంటే, పూర్వం అన్నీ జాయింట్ ఫ్యామిలీస్, పెద్ద కుటుంబాలు. ఓకే. ఆ ఋతుచక్రం వచ్చినప్పుడు ఉమెన్స్లో, లేడీస్లో కొంచెం చేంజెస్ అనేది వస్తుంది బాడీలో. వాళ్ళకి వికారంగా ఉండడము, నీరసంగా ఉండడము, బాడీ సహకరించకపోవడము, వీటి వల్ల ఈ దూరం పెట్టడం అనేది జరిగింది. ముందుగా ఏంటంటే పెద్ద ఫ్యామిలీస్ పనులు ఎక్కువ ఉండేటివి. అవును. అప్పట్లో ఆడవాళ్ళు ఎంత కష్టపడే వాళ్ళో మనకు తెలుసు. ఇప్పుడంటూ మనకి వంటకి వంట మనిషి ఉన్నారు, హౌస్ కీపింగ్కి మనుషులు ఉన్నారు, మిషన్లు ఉన్నాయి, ఈజీ ఇప్పుడు. అప్పుడు అలా కాదు. అప్పుడు అన్ని చేతులతోనే చేసేవాళ్ళు. అంత పని చెయ్యకూడదు, చెయ్యలేరు. ఓకే. చెయ్యలేరు కాబట్టి ఆ 3 days వాళ్ళకి రెస్ట్ ఇచ్చేవాళ్ళు. మెయిన్ రీజన్ ఇది. అది రాను 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 ఏమైంది, ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు అనే కాటికి వచ్చేసింది. చాదస్తంగా మారిపోయింది. ఎందుకంటే కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఆ టైంలో, దానివల్ల కూడా దూరం పెట్టడం జరిగింది. ఓకే. ఇప్పుడు సిటీస్లో ఉన్నాము, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఎవరు చేసి పెడతారు మనకి? ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి కదా. ఇప్పుడు చేసుకుంటున్నాము కూడా. అవును అవును. ఇలానే ఉండాలి అంటే ఎలా అవుతుంది? పూర్వం అంటూ జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి అత్త, తోడికోడళ్ళు, ఆకచెల్లెలు అందరూ కలిసి ఉంటారు. మనం చేయకపోయినా మన పని ఇంకొకరు చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు ఇంటికి మనం ఒక్కటే, మనమే చేయాలి. మనం చేయకపోతే స్విగ్గీలు, జొమాటోలు అంతే. వాళ్ళు వస్తారు కాలింగ్ బెల్ కొట్టేకి, స్విగ్గీ, జొమాటో. అవును. ఇప్పుడు కాలం అలా లేదు కదమ్మా. చెప్పు. ఇప్పుడు దోషమా అనంటే అది దోషమైతే కాదు, అమ్మవారికే ఉంది సాక్షాత్తుగా. మనం కామాఖ్య దేవికి చేస్తాం కదా. అవును. అంబుజాచి మేళ అని జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఇంకా మనకెలా దోషం అవుతుంది అది? అంటే ఆ సమయంలో అమ్మవారి ఆలయమే మూసివేస్తారు, దోషం కాకపోతే ఎందుకు మూస్తున్నారు? మరి సాక్షాత్తు అమ్మవారి దగ్గర అలాంటి నియమాలు ఉన్నప్పుడు మానవులకి మీకెందుకు ఉండకూడదు అంటే? ఆ సమయంలో అమ్మవారి ఆలయం ఎందుకు మూస్తారు? అసలు ఎవరు వెళ్ళరా? పోనీ పూజారి మాత్రం వెళ్ళి పూజ చేసి వస్తారు. పూజలు జరుగుతాయి, అమ్మవారికి నైవేద్యం అవన్నీ చేసేసి వస్తారు. ఎందుకు వెళ్ళరు అని అంటే, అమ్మవారి యొక్క శక్తి చాలా ఇదిగా ఉంటుంది ఆ టైంలో. అక్కడ ఆ శక్తిని భరించలేరు మానవులు పోయి చూసినా కూడా. ఆ టైంలోనే సాధువులు, మునులు అంతా ఎందుకు వెళ్తారు చెప్పు? అక్కడ జపాలు తపాలు చేసుకోవడానికి. పవర్స్ ఎక్కువ ఉంటాయని, తాంత్రిక శక్తి ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. దానివల్ల మూసేస్తారు. ఓకే. తప్ప ఇంకా ఏదో ఏదో అనేసి అయితే కాదు. ఇప్పుడు మనల్ని కూడా ఆ 3 రోజులు పక్కకి ఎందుకు పెడతారు? బాడీలో చేంజెస్ వస్తాయి, ఖచ్చితంగా బాడీలో చేంజెస్ వస్తాయి. అవును, ప్రతి ఒక్కరికి. దానివల్ల రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు. ఆ రెస్ట్ కాస్త చాదస్తం అయిపోయింది ఇప్పుడు.
అవును. మనకి అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి, అందరూ చేసేవాళ్ళు ఉన్నారు, అందుబాటులో ఉన్నారు అంటే మనం అది పాటించవచ్చు, తప్పు లేదు. ఓకే. కానీ ఎవరు లేనప్పుడు పాటించాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. కష్టం. అంటే ఒక రకంగా వాళ్ళకి రెస్ట్ కూడా, రెస్ట్ కూడా. అంటే ఎటువంటి అంటూ ఉంటారు కదా, ఎటువంటి జాబ్ చేసిన వాళ్ళకైనా ఎవరికైనా సెలవు ఉంటుంది కానీ ఒక గృహస్థుగా ఉన్న స్త్రీకి మాత్రం సెలవు అనేది ఉండదు అని చెప్పి ఈ రకంగా సెలవు అనుకోవచ్చు. పూర్వము అసలు సెలవు లేదు స్త్రీలకి, గొడ్డు చాకరీ చేయాల్సిందే. అవును. అవునా కదా. ఇప్పుడు అంటూ మనకి సండేస్ అవి కొంచెం హాలిడేస్ ఉన్నాయి, మనం ఫ్రీగా ఉన్నాం. పూర్వంతో పోలిస్తే ఇప్పుడు స్త్రీలకి ఫ్రీడమ్ ఉన్నంత ఎవరికి లేదు. ఇంకా ఫ్రీడమ్ లేదు లేదు అనుకుంటున్నారు కానీ అది చాలా తప్పు. చాలా ఫ్రీడమ్ వచ్చేసింది మనకి. అవునా కదా, ఒప్పుకోవాలి మనం ఆ విషయాన్ని. ఇంకా ఇప్పటికీ ఫ్రీడమ్ లేదు అని అంటే అది నమ్మసక్కే విషయం అయితే కాదు. ఒకప్పటి కాలంలో కనీసం చదువుకోవడానికి కూడా పంపించే వాళ్ళే కాదు, చదువుకుంటున్నారు, మగవాళ్ళతో చేస్తున్నాం, బయటకు వస్తున్నాం. ఇలా ఇప్పుడు నువ్వు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నామన్నా కూడా మనకి ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇలా వచ్చాము. అవును. లేదంటే మీరు మీ ఇంట్లో ఉండేవాళ్ళు, నేను మా ఇంట్లో ఉండేదాన్ని, ఫ్రీడమ్ లేకపోయింటే. అంతే కదా. అవును. చెప్పు. కాలం మారింది, పద్ధతులు మారాయి. దోషంగా చూసే అవసరం అయితే లేదు. మీకు ఇంట్లో అన్ని నియమాలు పాటించే అంత ఇది ఉంది, మాకు ఆ అవైలబిలిటీ ఉంది అంటే పాటించుకోండి, తప్పు లేదు. ఓకే. ఒక రూమ్లో పెట్టండి, తీసుకెళ్ళి మీరే సేవలు చేయండి, తప్పు లేదు. ఆ అవైలబిలిటీ లేదు అన్నప్పుడు ఆ అమ్మాయి బయటికి రావాల్సిందే కదా. అవును. చేయాల్సిందే కదా. అవును. పోనీ ప్రతి నెల మనకి ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ చేస్తుంటారు, లీవ్స్ ఇమ్మంటే ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. ఇవ్వరు. ఇప్పుడు లీవ్ పెట్టినా కూడా శాలరీస్ కట్ అయిపోతాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి. అన్ని దృష్టిలో పెట్టుకునే మనం చెప్పాలి ఏది చెప్పినా కూడా. అది దోషం అయితే కాదు, కానీ నియమాలు కొంచెం పాటించుకోవాలి. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏముంది అంటే, ఆడవాళ్ళు ఋతు క్రమంలో ఉన్నప్పుడు ఇంట్లో పూజ చేయకూడదు అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది. వీళ్ళు చేయకపోవడం సరే కదా, ఇంట్లో వాళ్ళు కూడా చేయొద్దు అని చెప్పి. అది అబద్ధం. మగవాళ్ళు దీపం పెట్టుకోవచ్చు, వాళ్ళని తాకోకోకున్నట్టు ఉంటారు కాబట్టి వాళ్ళు సపరేట్గా ఉంటారు. మగవాళ్ళు దీపం పెట్టుకోవచ్చు. ఓకే. దీపం పెట్టడానికి ఏ ఇబ్బంది లేదు, వీళ్ళు పక్కకుంటారు అంతే, నిర్మోహమాటంగా ఏ భయము లేకోకున్నట్టు ఇంట్లో ఎవరుంటే వాళ్ళు పక్కన దీపం పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే. మా గ్రామ దేవతల విషయంకి వస్తే, అంటే ముత్యాలమ్మ, పోచమ్మ ఇలా ఉంటూ ఉంటారు కదా, అలా పీరియడ్స్ ఉన్న సమయంలో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోనం సమర్పించవచ్చు, ఇలాంటివి కొన్ని కొన్ని వింటూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో. అలా చెయ్యొచ్చు అంటారా గ్రామ దేవతల విషయంలో? అంటే వాళ్ళ ప్రాంతంలో ఉంది అంటే చేస్తారు మామూలుగా. అంటే మన ప్రాంతాల్లో అయితే లేదు అలా. 3 days పక్కకు ఉండాల్సిందే. 3 days తర్వాత నార్మల్గా 3 days తర్వాత అంటే కొంతమంది ఏం చెప్తారు అంటే, పెళ్ళయి పిల్లలు ఉండే వాళ్ళకి 3 days వర్తిస్తుంది అని చెప్తారు. పెళ్ళి కాని పిల్లలకి 5 days వర్తిస్తుంది అని చెప్తారు. ఇంకా దీంట్లో మనం 3వ రోజు వెళ్ళాలి అని అనుకుంటే నియమం ఏంటి అంటే, జల్లెడ వస్తుంది కదా మనకి, జల్లెడ పెట్టుకొని స్నానం చేసుకోవాలి 3rd day అయిపోయిన తర్వాత. ఓకే. ఎందుకంటే ఆ జల్లెడలో హోల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క హోల్ నుండి మనకి వాటర్ పడుతుంది. అవును. అన్ని స్నానాలు చేసిన లెక్క వస్తుంది. ఓకే. ఓకే. అంటే ఇది 3వ రోజు చేయాలా, 3వ రోజు అయిపోయిన మరుసటి రోజు 4వ రోజు చేయాలా? 3వ రోజు కూడా చేయొచ్చు. ఇది ఆ రోజున చేసిన తర్వాత మనం నార్మల్గా పూజ చేసుకోవచ్చు, వేసుకొని. ఎమర్జెన్సీ అయితేనే ఇది. అంటే ఎమర్జెన్సీ అంటే ఒక ఉదాహరణ, మనకి ఏదైనా పండగ వచ్చింది, మనం చేసుకోవాలి ఇంట్లో, మనం చేయకపోతే ఇంకెవరు చేయరు, రీప్లేస్ లేదు. ఓకే. అలాంటప్పుడు ఇలా చేసి నీ పనులు చేసి పెట్టచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకి వినాయక చవితి తీసుకుందాం. ఎవ్రీ ఇయర్ ఇంట్లో గణపయ్యను పెట్టుకుంటున్నాము, 3 రోజులు 5 రోజులు వీలున్న రోజులు పూజలు చేస్తున్నాం. ఈసారి నాకు పీరియడ్స్ వచ్చింది, ఆ రోజుకే 3వ రోజు 4వ రోజు అయ్యింది. అట్లాంటప్పుడు ఇంట్లో వాళ్ళు పెట్టిన నైవేద్యం పెట్టాలి పొద్దున సాయంత్రం కాబట్టి, పెట్టకపోవడం ఉత్తమమా లేకపోతే పెట్టచ్చా అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన విధానం ఆచరించి పెట్టచ్చు అంటారా? నేను చెప్పిన విధానము ఎవరు ఆచరించవచ్చు అంటే, పెళ్ళై పిల్లలున్న స్త్రీ ఆచరించవచ్చు. ఓకే. పెళ్ళి కాని అమ్మాయిలు కాదు, పెళ్ళై పిల్లలు లేకుండా ఉంటారు చూడు, వాళ్ళు కూడా కాదు. మొత్తానికి సంతానం ఉన్న స్త్రీ ఇది ఆచరించవచ్చు. ఓకే. ఇది ఎమర్జెన్సీకి తప్ప వేరే ఏది ఇది కాదు. 5 రోజులు పక్కనుంటే వచ్చే నష్టం ఏమీ కూడా ఏమీ లేదు. అవును, ముందుగా ఇది తెలుసుకోవాలి. ఆ 5 రోజులు మనం పక్కనుంటే వచ్చిన నష్టం ఏమి అయిపోదు, మళ్ళీ అయినా నువ్వు చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ సంవత్సరమైనా మనం పండగ చేసుకుంటాం, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా లేదు చేసే వాళ్ళు ఎవరు లేరు అని అంటే ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే. కానీ అలా చేస్తున్నప్పుడు మనసులో ఎక్కడో తప్పనిసరి పరిస్థితిలో చేసినప్పటికీ, స్వామి నాకు మాత్రం అలా ఉంటే చెయ్యొద్దు అసలు.
చెయ్యొద్దు. మనసులో కొంచెం కొరత ఉన్నా కూడా చెయ్యొద్దు. ఓకే. శంక పెట్టుకొని ఏ పని చేయొద్దు. నేను ఖచ్చితంగా చెప్తాను ఈ మాట. నీ మనసులో ఏదన్నా నెగిటివ్ ఉంది, ఇది చేస్తే ఏమవుతుందో అనే ఆలోచన ఉంది, చెయ్యొద్దు అసలు ఇంకా. ఓకే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అసలు టైం కాకపోయినప్పటికీ ఒక్కొక్కసారి ముందుగానే వచ్చేయటము అట్లాంటి విధానాలు చూస్తుంటాం. అంటే క్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ఆలయంలో ఉన్నప్పుడు ఇలా పీరియడ్స్ వచ్చినా, లేదు వివాహ సమయంలో మనం ఎవరి వివాహానికైనా వెళ్ళినప్పుడు కానీ, లేదు వధువుకి వివాహ సమయంలో పీరియడ్స్ వచ్చినా కానీ అలా ఏమైనా దోషమా? అంటే ఏకంగా అక్కడ వీళ్ళని లక్ష్మీనారాయణులుగా భావిస్తారు, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని, అంటే సాక్షాత్తు దేవతా స్వరూపాలు. ఆలయంలో అంటే అక్కడంతా పాజిటివ్ ఎనర్జీ, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. మరి ఈ సందర్భంలో కూడా పీరియడ్స్ దోషం కాదంటారా? ఇప్పుడు ఆల్మోస్ట్ ప్లాన్ చేసుకునే వెళ్తాం మనం. టెంపుల్స్కి వెళ్ళినా, పెళ్ళిళ్ళు ప్లాన్ చేసుకున్నా, ప్లాన్ చేసుకునే మనం చూసుకుంటాం. అవును. ఇప్పుడు అమ్మాయిలకి పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల అవును ఈ పీరియడ్స్ అనేటివి క్రమంగా జరగవు. గుళ్ళకి వెళ్ళేటప్పుడు దోషం వస్తుందా అంటే మనకి తెలియని విషయం అది. అవును, తెలియని విషయం కదా, భగవంతునికి తెలీదా? మనకి తెలీదు అని కావాలని చేస్తే అది తప్పు అయిపోతుంది. కావాలని తెలిసి తెలిసి చేస్తే అది పాపం. ఏదో నువ్వు వెళ్ళావు, జరిగిపోయింది, భగవంతునికి తెలుసు కదా. అవును, వచ్చేసే అంత అక్కడి నుండి. ఓకే. ఇంకోటి మీరు అడిగాడు పెళ్లి పీటల పైన వస్తే ఆ అమ్మాయికి ఏమైనా తెలుస్తుందా? ఇప్పుడు పెళ్లి సీజన్ అనేది ఎలా ఉంటుందంటే చాలా టెన్షన్తో కూడుకున్నది. అవును, ఆడపిల్లలకి ఇద్దరికీ అంతేలేండి, మగపిల్లలకి అలానే ఉంటుంది, ఆడపిల్లలకి అలానే ఉంటుంది. స్ట్రెస్ వల్ల లేదా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల పీరియడ్స్ ఆ టైంలో రావచ్చు. అవును. ఇప్పుడు పీరియడ్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి, మంత్లీ అది అయిపోయి ఉంటుంది, మళ్ళీ టెన్షన్ వల్ల స్ట్రెస్ వల్ల వచ్చింది, దానికి దోషం లేదు. ఓకే. దోషం అని ఎలా చెప్తాం? పునఃసంకల్పం చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి అలా జరిగిందని చెప్పి పెళ్ళి ఆపుకోలేదు కదా. ఆపుకోలేదు. దీని ఎలా అయిపోతుందంటే అంటే అలా జరిగిన పెళ్లి చేసుకుంటారా అని అంటే ఆ టైంలో పీటల పైన వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పి పెళ్ళి ఆపుకోగలదు? అసలు అయినా ఆపడం కూడా అసలు కరెక్ట్ సాధ్యమైన పని ఆ టైంలో. అంటే వీళ్ళిద్దరితోటే కాదు కదా, కాదు కదా, ఎన్ని ఫ్యామిలీస్. సరే ఆ అమ్మాయి చెప్పి పెళ్ళి ఆపుకుంటే ఏం మాట్లాడతారు ఆ అమ్మాయి గురించి? అదే రీజన్ అని అందరూ అనుకుంటారా? ఫస్ట్ బ్లేమ్ చేస్తారు. అంటే అంత మాత్రం ఆలోచన ఉండదా అని. ఉండదా? ఇక్కడ సమస్య ఏందనేది ఎవరు పట్టించుకోరు. ముందుగా ముహూర్తాలు పెట్టేటప్పుడే అన్ని కనుక్కొనే పెడతారు, షూర్ ఇదైతే. అవును, ఎవ్వరు ఏం తిక్కగా పెట్టరు ముహూర్తాలు. అవును. ముహూర్తం అన్ని కనుక్కొని పెట్టినా వచ్చింది అని అంటే అది దైవాధీనం. అది మనం చేసుకున్నది కాదు. మన చేతులతో మనం చేసుకున్నది అయితే అది మనకు పాపం వస్తుంది. దోషం ఎలా అవుతుంది? ఇంకా నేను వింటున్నాను భర్త కూడా చనిపోతాడు అనేసి దీనిలో పైన. అంటే సరిగ్గా ఉండదు, విడిపోతారు, కలుస్తుండరు అని. సరే అన్ని బాగున్నోళ్ళు కూడా విడిపోవట్లేదు, విడిపోతున్నారు, డివోర్స్ కావట్లేదు, మనం చూడట్లేదా? ఎన్ని కేసులు చూస్తున్నాం. జాతకాలు బాగుండి అటువైపు ఇటువైపు ఇరు ఫ్యామిలీలు బాగా ఇది గెస్టెడ్గా ఉండి అన్ని రకాలుగా బాగున్నోళ్ళే విడిపోతున్నారే. పీటల పైన అలా జరిగితే దోషమని మనం ఎందుకు అనుకోవాలి? ఆల్రెడీ ఇప్పుడు అమ్మాయిల పైన చాలా జరుగుతున్నాయి, ఈ అదనపు కట్నం అని, గృహహింస, మగవాళ్ళు శాడిస్ లాగా తయారైపోయి అమ్మాయిలు హింసించడము. అవును. ఇప్పుడు ఇదొక పాయింట్ బయటకు వచ్చింది అనుకో, ఇలా జరగడం వల్ల దోషము అని ఏమైపోతుంది? ఇప్పుడు జరిగింటుంది, చాలా మందిలో జరిగింటది ఇది. కొంతమంది ఫేస్ చేసింటారు అనేకైతే లేదు. వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? సరే వాళ్ళ అత్త వాళ్ళు, వాళ్ళ కుటుంబీకులు ఏం ఫీల్ అవుతారు? ఇబ్బంది వచ్చినా దానికి కనెక్ట్ చేసి, ఈ అమ్మాయికి ఆ రోజు అలా జరిగింది, మా కోడలకు కూడా అలా జరిగింది, అందుకే మాకు ఈ రోజు ఇలా ఉందేమో. ఇప్పటి వరకు ఆడవాళ్ళ పైన జరుగుతున్నది చాలదు మనకి. ఇప్పటికే చాలా జరుగుతున్నాయి ఆడవాళ్ళని టార్గెట్ చేసి. మళ్ళీ ఇప్పుడు ఇదొకటి, ఆ పెళ్లి పిట్టల పైన అలా జరిగితే దోషము అనేసి. అవునా కదా? ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తారా చేయరామా చెప్పు? చేస్తారు. ఎంత ఇబ్బంది పెడతారు. అర్థం చేసుకునే వాళ్ళైతే పర్వాలేదు, అర్థం చేసుకోకున్నట్లు మూర్ఖంగా ఉండే మొగోళ్ళు కానీ అత్తమామలు కానీ ఏమైపోతుంది పరిస్థితి? నీకు కూడా అలా జరిగింది కదా, అందుకే మేము ఇలా ఉన్నామేమో. సరే పొరపాటున ఆ అబ్బాయికి ఏమైనా అయ్యింది అనుకో, ఏమైపోతుంది? ఈ పిల్లకి అలా జరగడం వల్లే మా అబ్బాయికి ఇలా అయిపోయింది,
అక్కడ రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఏదైనా అయిండొచ్చు, ఆ అబ్బాయి ఆయుష్ అంతా అయిండొచ్చు, అయినా కూడా ఈ అమ్మాయి పైన నెట్టుతారు కదా. అవును. ఇది ఎంత భారం అయిపోతుంది ఒక ఆడపిల్లకి మనం దీన్ని దోషంగా పరిగణిస్తే, అవునా కదా. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ నిజంగా. దాన్ని బయటికి చెప్పుకొని పెళ్ళి ఆపలేము. అంటే పెళ్ళి ఆపేస్తే డబ్బులు పోతాయనా, డబ్బులు ఖర్చు పెట్టినాము, డబ్బు మ్యాటర్ కాదు ఇక్కడ. డబ్బు అనేది అన్నెసెసరీ టాపిక్. ఇరు వర్గాల కుటుంబీకుల మనసుకు సంబంధించిన మ్యాటర్ ఇది. అవును. అవునా కాదా. నిజంగా. ఇటుపక్క అబ్బాయి తరపున మంది చాలా మంది వస్తారు, ఏం చెప్పుకుంటారు, అవును, ఇలా జరిగిందని పెళ్ళి ఆపుతున్నాం అనుకుంటారా. మరి పెళ్లి పెట్టుకునేక అవుతుందా, ముహూర్తాలు లేకపోయి ఒక 3 నెలలు 4 నెలలు, అవును, పెళ్లి పీటల వరకు వచ్చి ఆ అమ్మాయి పెళ్లి ఆగిపోతే లోకం కాకై కూస్తుంది. అవునా కాదా. అప్పటికే ఇప్పుడు ఎన్నెన్ని నెలల నుంచి ముందుగా ప్లాన్ చేసుకొని అన్నీ బుక్ చేసుకొని ఎక్కడో ఉన్న వాళ్ళంతా వచ్చి ఇంత ప్లాన్ చేసుకుంటేనే ఒక పెళ్లి జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. అలాంటి పరిస్థితుల్లో అసలు ఆపడం అనేది ఇప్పట్లో పెళ్ళిళ్ళు జరగాలంటేనే కష్టమైపోయింది. దానికి తోడు ఇవన్నీ చెప్తే పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోరు ఇంకా. అవును. అవునా కదా. అలా జరిగినప్పుడు పొరపాటున అలా జరిగింది, చాలా మంది బాగున్నారు మా, అలా జరిగిన వాళ్ళు చాలా మంది బాగున్నారు. నా నిజ జీవితంలో నేను కూడా చాలా మందిని చూశాను అలా జరిగిన వాళ్ళు బాగుండడం కూడా. ఇప్పటికీ కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు. ఓకే. ఎవ్వరికి ఏం కాదు, ప్రాణాలు అయితే ఏం పోవు. పునః సంకల్పం చేపించుకోవాలి. ఎలా అంటే మనం 16 రోజులు పండగ చేస్తాం కదా, తాళిబొట్టు మారుస్తాం. అవును, మారుస్తాం. ఆ టైంలో మళ్ళీ బ్రాహ్మణ అతను పిల్లంపించి మంచి టైమింగ్ చూసుకొని పునఃసంకల్పం, పెళ్ళప్పుడు మనం సంకల్పం చేసి ఉంటాం కదా, వివాహ సంకల్పం, అదే సంకల్పం చేపించుకొని మాంగళ్యధారణ ఎట్లా 16 రోజులప్పుడు భర్తే వేస్తాం. అవును, అవును, మెడలోకి పునఃసంకల్పం చేసుకొని మాంగళ్యధారణ చేసుకుంటే అయిపోతుంది. ఓకే. దోషం ఏదైనా ఉన్నా మీకు అలాంటి శంక ఉన్నా, దోషమేమో అనే శంక ఉన్నా దీంతో పోతుంది. ఓకే. అంతేగాని వచ్చే ఇబ్బందులు అయితే ఏమీ లేవు. ఏ ఇబ్బందులు రావు. అబ్బాయి ప్రాణాలు అయితే అసలుకే పోవు. ఆ అబ్బాయి ప్రాణాలకి ఈ అమ్మాయికి వచ్చే పీరియడ్కి సంబంధమే లేదు. ఓకే. మంచి క్లారిటీ అమ్మా. అందరు తెలుసుకోవాల్సిన విషయం. అవును. అందరికీ ఇది ఉంది డౌట్, బయటికి చెప్పలేరు. అవును. అంటే పీరియడ్స్ అనేసరికి మాట్లాడకూడదు, ఆ టాపిక్ ఎక్కడ మాట్లాడకూడదు, ఆఖరికి వైఫ్ హస్బెండ్ దగ్గర కూడా తీసుకురావద్దు ఆ టాపిక్ అనే రకంగా మారిపోయింది. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే అలానే మారిపోయింది. అంటే అంత సిగ్గుపడాల్సింది ఏముంది అని అనేవాళ్ళు కొంతమంది. ఇది జనరల్ టాపిక్, సృష్టి ధర్మం, అంతే అంతే. భగవంతుడు పెట్టిండేదే మనం మాట్లాడుతున్నాం, మనం ప్రత్యేకించి వేరేదైతే ఏది మాట్లాడట్లేదు. అవును. అవునా కదా. అంతేమా. సంతోషం అమ్మా, చాలా చక్కటి వివరణ. మొత్తానికి అంటే అందరి మనసులో ఉన్న ఒక చిన్న సందేహాన్ని వాళ్ళందరూ అడగకపోయినా వాళ్ళ తరఫున మనం మాట్లాడుకున్నాం. సంతోషం అమ్మా. నమస్తే మా. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.